హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పలు చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. దినోత్సవం సందర్భంగా పలు యూత్ఫుల్ ఎంటర్టైనర్లు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ అలరించడం కొనసాగిస్తూ ఫిబ్రవరి 3వ వారంలో పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరం లవ్ స్టోరీతో వస్తున్నాం అంటున్నాడు ప్రదీప్ రంగనాథ్. స్విన్ మరుముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్ నటించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కాయద్ లోహన్ కథానాయకులుగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో అయితే ఈ మూవీ రిటర్న్ ఆఫ్ డ్రాగన్ గా విడుదల చేయనున్నారు. ప్రేమ కథతో ఈ మూవీని తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. టుడే మూవీతో యువతను అలరించిన ప్రదీప్ నటనతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. భిన్నమైన కథ రొమాంటిక్ డ్రామాతో వస్తున్నాం అంటున్నాడు ధనుష్. వైపు హీరోగా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా నిర్మాతగా చూపిస్తున్నాడు ధనుష్. ఆయన సియా దర్శకత్వంలో నిర్మించిన కొత్త చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. పవిష్, అనిక సురేంద్ర, ప్రియాంక ప్రకాష్ వారియర్, అజ్జు దామస్ ప్రధాన పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. భిన్నమైన కామెడీ రొమాంటిక్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారని, తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుందని ధనుష్ గారు తెలిపారు. ఇక పల్లెటూరులో మానవ సంబంధాలు అంటున్న బాపు, బ్రహ్మానందం ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించగా దాయా దీన్ని తెరకెక్కించారు. బాపు ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ ఉపశీర్షికతో రాజు, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి మూవీని సంయుక్తంగా నిర్మించగా శ్రీనివాస్, ధన్యం బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరులో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, డబ్బు అవసరాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు అనే విషయాన్ని ఇందులో చాలా చక్కగా చూపించారు. ఇక తండ్రి కొడుకుల సంఘర్షణ అంటున్న రమం రాఘవం, తన కొడుకు మంచి పేరు తెచ్చుకోని ప్రయోజకుడు అవ్వాలన్నది ఒక తండ్రి పడే ఆలోచన, తను అర్థం చేసుకోవటం లేదని బాధపడే ఒక తనయుడు, ఇద్దరు సంఘర్షణ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే రమం రాఘవం. హాస్యనటుడు ధనరాజు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ఇది. ఇందులో సముద్రకని కీలక పాత్ర పోషించగా మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందు విడుదల కానుంది. ఇందులో సముద్రకని, ధనరాజు తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. అలాగే తమిళ మూవీ బదవ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వి నందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీని జాన్ పీటర్ నిర్మించారు. ఇందులో ఏమోర్, సూరి, రామచంద్రరాజు, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ ఎండటం సన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీలో ఎన్పా, పవర్ స్టార్ శ్రీనివాస్, శ్రీకుమార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తెలుగు మూవీ ది డెవిల్ చైర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సప్తశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కె చైతన్య ఈ మూవీని నిర్మించారు. ఇందులో అభినయ కృష్ణ, స్వాతి మండల్, శ్వేత చౌదరి, సత్యపతి శేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ పిరంతనాల్ వర్చుకల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక హాలీవుడ్ మూవీ బేబీ గర్ల్ మూవీ అమెరికా ఏరోటి థ్రిల్లింగ్ చిత్రం. ఇది అలీనా రేజన్ రచించి దర్శకత్వం వహించగా మూవీలో నికోలా కిడన్ మ్యాన్, అధిక పవర్ కల్గిన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక బేకప్ పంజాబీ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ యశ్వంత్ మిట్ట ఈ మూవీకి దర్శకత్వం వహించగా సింధు ఈ మూవీని నిర్మించారు. ఇందులో బైనింగ్ బౌరా, సుందరి కౌరా, సింధు, సుఖ్దేవ్ బగ్నాల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శరణ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కుంచకో బొబాన్, యమని, జగదీష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళ ఇన్వెస్టిగేషన్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కృష్ణన్ ఎన్మని ఈ మూవీకి దర్శకత్వం వహించగా వినయ్ మంగళాచారి ముఖ్య పాత్రలు పోషించగా ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో మలయాళ మూవీ తడవు దిల్ రజన్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ చంద్రన్, పిపి సుబ్రహ్మణ్యన్, ఇషాక్, ముసాఫిక్ ముఖ్య పాత్రలు పోషించగా ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. మలయాళ మూవీ చత్తులి నేర నేపథ్యం తెరకెక్కిన ఈ మూవీ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జాకర్ ఇడుకి, సైమా టామా చాకో, భవన్ షాజోన్, విష్ణు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో మలయాళ మూవీ గెట్ సెట్ బేబీ లవ్ రొమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి వినాయక్ గోవింద్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్, కిలా విమలన్, చంబన్ వినోద్, మీరా వాసుదేవ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే కొరియన్ మూవీ డార్క్ నాగ్స్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జే ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సమ్ హై, క్యోన్,
యోబిలి లీజెన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. గుజరాతీ మూవీ పార్వత్. ఇర్ఫాన్ సిల్వత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఇందులో సన్పా వ్యాస్, కడోయన్, అక్షయ్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ భావతీర యాన ఫ్యామిలీ రొమాన్సిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మయూర్ అంబేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రమేష్ భట్టు, విద్యామూర్తి, తేజ కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. కన్నడ మూవీ ఎండేల్ మంజునాథ్ 2 కామెడీ నేర నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ గురుప్రసాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సూర్ రమేష్ ఈ మూవీని నిర్మించారు. గురుప్రసాద్ కథానాయకుడిగా నటించగా రచిత మహాలక్ష్మి, శరత్ లోహితత్వం, చిత్ర ఆచార్ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా ఫిబ్రవరి 21 నుండి ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ గగన కుసుమ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ చంద్ర కుమార్ జైతు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. శేఖర్ ఈ మూవీని నిర్మించారు. హరిణి నటరాజ్, ఆశా వెంకటేష్, కె ప్రకాష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ నానాగు లవ్ ఆగితే ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ రాజశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా నీలకంఠన కే ఈ మూవీని నిర్మించారు. ఇందులో సోమ విజయ్, తేజస్విని రెడ్డి, నవీన్ రిషి, రవిరాజ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ నవమి సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీ పవన్ నారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఎస్ఎస్ అబ్బి, ఎస్ నారాయణ్, ఓం ప్రకాష్ రావు, పూరి సునీల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో కన్నడ మూవీ నిమ్మగొండు సిహి సుధి కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రఘుభట్టు రామచంద్ర ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా హరీష్ ఎస్ గౌడ ఈ మూవీని నిర్మించారు. అలాగే రఘుభట్ట రామచంద్ర కూడా కథానాయకుడిగా నటించగా శెట్టి, అరిణి శ్రీకాంత్, రాఘవేంద్ర ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ వలవిన పైన ఫ్యామిలీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కిషన్ బల్గన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా నాగరాజు ఎస్ ములగన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో సునీల్ కుమార్, ఖుషి పిఎస్సి, ప్రియా హెడ్డే, మజారావు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో కన్నడ మూవీ సోను బొగరా పగలు యాక్షన్ డ్రామా పీరియాడికల్ గా తెరకెక్కిన ఈ మూవీ రామకృష్ణ దర్శకత్వం వహించగా మూవీలో రాగిణి చందర్, కిషోర్ కుమార్, రమేష్ భట్టు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ విద్యా గణేష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ డాక్టర్ ఉమేష్ చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అల్లు జమఖండ్రి, సులక్ష ఖైరా, సురేంద్ర ప్రసాద్, రమేష్ భట్టు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో కన్నడ మూవీ విష్ణుప్రియ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దేవి ప్రసాద్ దర్శకత్వం వహించగా కె మంజునాథ్ ఈ మూవీని నిర్మించారు. శ్రేయస్ మంజు, ప్రియా ప్రకాష్, సురేంద్ర ప్రసాద్, నిహాల్ రాజ్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మూవీ కుస్ సప్నే అప్నే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ శ్రీధర్ రంగనాథ్ గారు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించి అలాగే నిర్మించారు. ఇందులో శిశిర్ శర్మన్, మోనా అంబేద్కర్, కార్తిక్ భటియా ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ మేరీ కసమ్ కి బీబీ అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి 21 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.